లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ. 5 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు ఒకరినొకరు ఎలా అయినా చూసారా? యూకేలో 1 సంవత్సరం చదువుకుందామని ప్లాన్ చేశారు. ప్లాన్ వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్తో? ఫినిష్లో సార్కి చెప్పండి. మీనా రకాస్తాన్ సినువా. మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ పేరెంట్స్కి చెప్పారా? వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏమేమి తింటారు ఇష్టంగా? కందా బచ్చలి, గోంగూర పచ్చడి. ఏ వంటలు చేస్తారు? అదే పప్పులు, సాంబార్లు, కూరలు. పప్పులు, సాంబార్లు. హీరోల పేర్లు ఏమన్నా తెలుసా? మహేష్ బాబు. ఏ హీరో అంటే బాగా ఇష్టం? అది విశేషాన్ని చెప్తాను. వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేశారు. ఏ సినిమా? ఇత్ 2. మరి పొలిటికల్ లీడర్స్ కూడా? కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న. పవన్ కళ్యాణ్ పేరు విన్నాను. సినిమా సాంగ్ ఏదన్నా? వారావీణా మృదు పానే. నమస్తే. తెలుగువారిగా పుట్టి తెలుగువారిగా గర్వపడతాం మనమంతా. కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం తెలుగు మాట్లాడాలన్నా తెలుగు చదవాలన్నా చాలా నామోషిగా అవమానంగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కడో యూరోపియన్ కంట్రీలోని ఫిన్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి మన తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన ఒక మహిళ అచ్చ తెలుగు మహిళలాగా మారిపోయారు. తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే చదువుతారు. మొత్తం తను చూస్తే ఒక తెలుగింటి ఆడపడుచు గుర్తుకొస్తుంది. నమస్తే. నమస్తే. మీ సుమన్ టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాలా చక్కగా మాట్లాడుతున్నారండి మీరు. అసలు నిజంగా మీ వేషధారణ చూస్తే, మీ కట్టుబొట్టు, అసలు ఎక్కడ కూడా మీరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని అనుకోరు. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఓకే ఫారిన్ నుంచి వచ్చారు అనుకుంటారు. ఎలా మేడం, అసలు ఎలా సాధ్యమైంది మీకు ఈ చీర కట్టుకోవడం, ఈ బొట్టు పెట్టుకోవడం ఇదంతా? నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 16 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ పెళ్ళి అయిందండి. మా ఆయన తెలుగు వాళ్ళు. అందుకు నాకు మళ్ళీ మా అత్తగారు వాళ్ళు, చుట్టాలు అందరూ ఇవన్నీ నేర్పించారు. చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అంతా చూపించారు. అది నాకు చాలా సంతోషం. ఎప్పటి నుంచి చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అదే పెళ్ళప్పటి నుంచి వాళ్ళు చెప్పారు. నేను అదే రోజు నేను చీరలు కట్టుకోను, కానీ నాకు చీరలు చాలా ఇష్టం. అవకాశం ఉంటే నేను కట్టుకుంటాను. అప్పటి నుంచి అదే అదే అలవాటు అయింది. అసలు ఎలా పరిచయం ఏర్పడింది మీ హస్బెండ్తో? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ. నేను ఫిన్లాండ్లోనే ఉన్నాను. మా ఆయన అప్పుడు ఇక్కడే ఉన్నారు. అది ఎప్పుడు అయిందంటే 1997లో నేను ఈ యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను, ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అంటే మా ఫిన్లాండ్లో స్కూల్లో అంతా ఫినిష్ భాషలో చెప్తారు. ఇంగ్లీష్ మేము ఫిన్లాండ్ లాంగ్వేజ్ ఫినిష్. ఫిన్లాండ్ లాంగ్వేజ్. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరు. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరు, రేర్గా మాట్లాడతారు. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు? నేను ఇంగ్లీష్ మాట్లాడాలని యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్స్ ఉండేవి, ఇప్పుడు అవి లేవు. కానీ అప్పుడు జస్ట్ ర్యాండమ్గా అక్కడ అదే ప్రపంచంలో ఎక్కడైనా ఆ చాట్ రూమ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు ఉండేది. చాట్ రూమ్ అంటే ఆన్లైన్లో పరిచయం అయింది. ఇలా మామూలు ఫ్రెండ్షిప్ లాగా మొదలైంది. సో ఎక్కడ? ఇండియా నుంచే? మా ఆయన అప్పుడు ఇండియాలో ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. తర్వాత అలా ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్లో అప్పుడప్పుడు నెలకి ఒకసారి అలా కలిసేవాళ్ళం, ఈమెయిల్ పెట్టేవాళ్ళం. అలా మాకు అప్పటి నుంచి మా ఆలోచన చాలా సిమిలర్గా ఉంటుందని అనిపించింది. అలా చాలా చాలా రోజులు మేము మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇలా ప్రేమ పుట్టింది. అంటే ఆన్లైన్లో ఎంతకాలం మేడం ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ నడిచింది? ఆన్లైన్లో ఒక 5 సంవత్సరాలు నడిచింది. 5 సంవత్సరాలు 1997లో. అప్పటి నుంచి 97 నుంచి 2003 వరకు. అప్పుడు సోషల్ మీడియా ఏం పెద్దగా లేదు, ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉండేవి. ఎలా ఓన్లీ మెయిల్స్ లో మాత్రమే మాట్లాడుకునేవారు? నేరుగా చూసారా ఎప్పుడే ఒకరినొకరు ఎలా అయినా చూసారా? ఫోటోలు కూడా ఏం చూడలేదు. ఫోటోలు కూడా చూడలేదు. ఫోటోలు చూడకుండానే అన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నారు. 5 సంవత్సరాలు, కనీసం ఒక 6 సంవత్సరాలు మాట్లాడాం. 6 సంవత్సరాలు. ఫోన్లు చేసుకునేవారా? ఫోన్లు ఏం చేయలేదు. ఫోన్లు కూడా లేదు. ఓన్లీ చాట్ రూమ్ లో, అలాగే మెయిల్స్ లో. అవునండి. అలా ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమ అంటే అదే ఇప్పుడు మా ఆలోచన చాలా ఒకలాగా ఉందని అనిపించింది.
సో అలా నేను చాలా మందితో అలా చట్టింగ్ చేసేదాన్ని, కానీ మా ఆయనలాగా ఇంకెవ్వరు కూడా చట్టింగ్ చేయలేదు. సో ఆయన చాలా స్పెషల్ అని అర్థమైంది. మీరు ఆయన్ని అడగాలి, ఆయనకి నా మీద ప్రేమ ఎలా పుట్టిందో. ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం మేము 2003లో చూసాము. అంటే మా ఆయన ఫిన్లాండ్ వద్దామని అనుకున్నారు. ఫిన్లాండ్ రావడానికి వీసా కావాలి. నా కోసమే. వీసా కోసం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు, మీరు మా ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు ఫ్రీగా చెప్పారు, ఇలా మా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కలవాలని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వద్దు, నువ్వు మా ఫిన్లాండ్ వెళ్ళొద్దు, మా అమ్మాయిలని తీసుకోవద్దని. వీసా ఇచ్చేవాళ్ళు రిజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇండియా వద్దామని అనుకుంటే మా అమ్మ వాళ్ళు, వద్దు, నువ్వు ఒంటరిగా ఇండియాకి వెళ్ళొద్దని అన్నారు. అంటే ఇట్లా మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ అని చెప్పారా మీ పేరెంట్స్ చెప్పారా? నేను చెప్పాను. వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఎందుకంటే అక్కడ మీరు న్యూస్ పేపర్లు టీవీలు చూస్తే ఇండియా గురించి కొంచెం న్యూస్ అంత బాగా పాజిటివ్గా లేవు. ఎందుకని ఏమన్నారంటే, ఇండియా అంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండదు అని అన్నారా, లేకపోతే? కొంచెం అదే ప్రశాంతంగా ఉండదు, ఇంకా ఇలా ఈ వయోలెన్స్ కేసెస్ ఉంటాయి, అలాంటి న్యూస్ వస్తాయి ఎక్కువగా, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి. అవును, అలా చెప్పారు మీ పేరెంట్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా గురించి ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అది వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయిందండి. అసలు ఇండియా ఇలా ఉంటుంది అనే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతేనా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బామ్మ వాళ్ళు 1991లో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ, ఆగ్రా అక్కడ చూసి వచ్చారు. వాళ్ళకి కూడా అక్కడ అంతగా నచ్చలేదు. సో వాళ్ళు అది చెప్తే మా అమ్మ నాన్న కూడా అలా అనుకున్నారు, అది ఎలా ఉంటుందో అని. తాజ్ మహల్ ని చూడడం కోసం మీ బామ్మ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో అక్కడున్న కల్చర్, అక్కడున్న కొంత చూసి భయపడ్డారు వాళ్ళు కొంచెం. అందుకని ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ఎలా ఒప్పించారు పేరెంట్స్? అదే నేను చెప్పాను, మా ఆయన చాలా మంచివారు, ఇలా నాలాగా అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు. అదే మీరు ఆ న్యూస్ చదివి దేశం మొత్తం అలా ఉంటుందని మీరు ఆలోచించకూడదు. సో అలా నేను చెప్పి వాళ్ళని ఒప్పించారు. సో ఫైనల్లీ ఇండియాకి వచ్చారు. నేను ఏ సంవత్సరంలో వచ్చారు? మేము ఇండియాకి 2008లో వచ్చాము. అంతకుముందు కొన్ని సంవత్సరాలు మేము యూకేలో ఉండేవాళ్ళం. యూకేలో అంటే సారు మీరు ఎప్పుడు, అంటే నేను సారు మీరు డైరెక్ట్గా ఎప్పుడు చూసుకున్నారు అని? యూకేలోనే కలిసాం. ఎందుకంటే అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు, సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు, కాబట్టి మధ్యలో ఒక ప్లేస్లో కలవాలనుకున్నారు, అంతేనా? అంతేనండి. అప్పుడు అదే వీసా రిజెక్షన్ వచ్చింది. మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. సో అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది, అదే యూకేలో ఒక సంవత్సరం చదువుకుందామని అలా డిసైడ్ అయిపోయారు, ప్లాన్ చేశారు. ఇద్దరు అనుకుని ప్లాన్ చేశారు. అట్లా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. ఓకే. సార్ కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఫైనల్గా యూకేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. యూకేలో మేము కలిసి. ఏం చదివారు అక్కడ ఇద్దరు? అదే మా ఆయన యూకేలో ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు, హ్యూమన్ రిసోర్స్. నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఒకే కాలేజ్. 1 ఇయర్. సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది? 5 ఏళ్ళు చాట్ రూమ్లో మెసేజెస్, మెయిల్స్లో మెసేజెస్, ప్రేమించుకున్నారు, ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు, ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నింది? మ్యాజికల్గా ఉండింది. అంటే మీరు ఊహించినట్టే కనిపించారా మీ వారు? ఊహించినట్టే కనిపించారు, ఇంకా బాగా కనిపించారా? సార్ ఏమన్నారు మిమ్మల్ని చూసి? సార్ కూడా అలానే అనుకున్నారు, సేమ్. 2002లో మీరు యూకేలో కలిసారంటున్నారు. తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగింది? ఆ తర్వాత 2004లో మ్యారేజ్ జరిగింది. ఎక్కడ జరిగింది? అదే మావి మొత్తం ఒక 3 పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాము, అది 2004లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేశాము, అది 2004 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో 2005 జనవరిలో ఇక్కడ
3 సార్లు పెళ్లి చేసుకున్నారు. 3 సార్లు చేసుకున్నాం. సో మీరు కలిసిన ప్లేస్ లో యూకేలో చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్, మీ సొంత దేశమైన ఫిన్లాండ్ లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం, అంతేనా? అంతేనండి. అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్ లో చేసుకున్నారు. అవును, ఇక్కడ ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించే చేసుకున్నారా లేదంటే దొంగచాటుగా జరిగింది? పెద్దలు ఒప్పించే చేసుకున్నారు. ఒప్పుకున్నారు, ఫైనల్లీ ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించంట, అంటే జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన జాతకంలో రాసి ఉంది. అది రాసి ఉంది. వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూశారట. అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు. దేవుడు ఈ బంధాన్ని, ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు. సో ఫైనల్గా ఇండియాకి ఎప్పుడు వచ్చారు మరి? ఫైనల్గా మేము ఇక్కడికి 2008లో వచ్చామండి. 2008లో. అప్పటి వరకు ఫిన్లాండ్లోనే ఉండేవారా? అప్పటి వరకు యూకేలో ఉండేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమామలు ఈ కల్చర్ గురించి చెప్పారా లేదంటే మీరే నేర్చుకున్నారా? తెలుగు కల్చర్ని, తెలుగు సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని బాగున్నాయని మీరే ఇష్టపడ్డారా? మా అత్తగారు చాలా చెప్పారు, చాలా చూపించారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మా అత్తగారి దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చింది. ఆవిడ దగ్గర ఉంటే నేను అన్నీ నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మనుషులు ఎలా మాట్లాడతారో, ఇక్కడ అందరూ ఎలా కలిసి ఉంటారో అది ఆవిడ దగ్గర నేను చూశాను. ఆవిడ వల్ల నాకు ఇక్కడ చాలా సుఖం. ఎవరన్నా మీ ఫ్రేమ్ చూపించకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినిపిస్తే చూసేవాళ్ళకి తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారేమో, తెలుగు మహిళలు మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూస్తే ఒక ఫారినర్ ఇంత స్పష్టంగా మాట్లాడతారా తెలుగు అని ఎదురుగా కూర్చున్న నాకే షాకింగ్గా ఉంది. ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసేవారు మనకి ఇంత ఆశ్చర్యంగా ఉంటారో మరి చూడాలి. మీరు చెప్పండి, ఎలా నేర్చుకున్నారు? అదే యాక్చువల్లీ నాకు తెలుగు అన్న భాష ప్రపంచంలో ఉందని ముందు తెలియదు. ఫిన్లాండ్లో ఉన్నప్పుడు అస్సలు ఐడియా లేదు. ఆ తర్వాత మా ఆయన పరిచయం అయితే నేను అడిగాను, ఇలా మీ ఇండియాలో మీరు ఏ భాష మాట్లాడతారు అని. అప్పుడు తెలుగు అని చెప్పారు. ఈ తెలుగు ఏ భాష అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. వెతుక్కున్నారా? అప్పుడు నేను ఆన్లైన్లో వెతుక్కున్నాను. తెలుగు ఎలా నేర్చుకోవాలో అని అది కూడా చాలా ప్రయత్నించాను. ఆఖరికి మా సౌత్ ఏషియన్ స్టడీస్లో అక్కడ హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు. నేను ఆయన్ని అడిగాను, తెలుగు ఎలా నేర్చుకోవాలో మీ దగ్గర ఏమైనా ఉందా? అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మా యూనివర్సిటీలో 1960sలో ఒక తెలుగు కోర్స్ జరిగింది, నా దగ్గర నా షెల్ఫ్లో ఒక తెలుగు బుక్ ఉందేమో అని ఆయన అన్నారు. ఆయన వెళ్ళి చూస్తే అక్కడే ఉండింది. ఆ తెలుగు గ్రామర్ బుక్ ఒకటి ఉండింది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉండింది. అప్పుడు నేను అడిగాను, నేను ఈ బుక్లు తీసుకుని అదే మీ దగ్గర తీసుకుని నేను నేర్చుకోవచ్చా అని. అప్పుడు ఆయన ఆ బుక్లు ఇచ్చారు, నేనే చదువుకున్నాను. ఆ తర్వాత అందరితో మాట్లాడుతూ ఇంకా నాకు ప్రాక్టీస్ అయింది. ఎన్ని నెలల్లో లేదంటే ఎన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నారు తెలుగు? గ్రామర్ బుక్ నేను ఒక నెల రోజుల్లో చదివాను. నెల రోజుల్లో నేర్చుకున్నారా? చదివేశారు? నేను చదివేశాను. గ్రామర్ అంతా కూడా పూర్తిగా అయిపోయింది? పూర్తిగా ఓన్లీ 1 month లో? ఓన్లీ 1 month లో. ఓ సూపర్. ఎక్సర్సైజ్ బుక్ కూడా అదే సేమ్ టైం 1 month లో చేసేసాను. ఇంకొక 1 month? ఇంకొక 1 month. మాట్లాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మాట్లాడడం అప్పుడు 2003లో నుంచి కొంచెం స్టార్ట్ చేశాను. ఫస్ట్ తెలుగు పదం ఏది మాట్లాడారు మీరు? ఫస్ట్ తెలుగు పదం నేను, నువ్వు, మీరు అలాంటివి నేర్చుకున్నాను. ఎక్కడైనా ఐ, వై, యు. సో అది కూడా తెలుగులో కూడా అదే, నేను, నువ్వు, మీరు, మనం. మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. మా హస్బెండ్ పేరు ప్రదీప్. ప్రదీప్ అని పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్ తో? అదే, నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో ఆ మాట అన్నారా? సూపర్, నేరుగా చెప్పారు. సార్ ఏమన్నారు అప్పుడు? హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మీ ఇంటిని చూస్తుంటే ఆ తెలుగుదనం అంతా కనిపిస్తుంది మేడం. నిజంగా ప్రతిదిలో కూడా అసలు పాత ఒక 100 సంవత్సరాల కిందట తెలుగువారి ఇల్లు ఎలా ఉండేవో అలా ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా చక్కగా చూస్తుంటే, మిమ్మల్ని చూస్తేనే సగం తెలుగుదనం అంతా కనిపిస్తుంది. ఇక ఇంటిని చూస్తే కడుపు నిండిపోతుంది తెలుగువారికి. సో మీరు ఈ చీర కట్టుకోవడం, ఇలా తెలుగు అలవాట్లు, తెలుగు సాంప్రదాయాలు, అది మీరే ఓన్గా చీర కట్టుకుంటారా లేదంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? నేను ఓన్గా కట్టుకుంటాను. తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను. అదే రోజు అదే చదివే మెటీరియల్స్ లేవు నా దగ్గర, కానీ చదువుతాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారా? ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సారు మీరు
మాట్లాడితే ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు? నేను సారు 2 లాంగ్వేజెస్లో మాట్లాడతాము. తెలుగులో కూడా మాట్లాడతాము, ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాము. ఒక్కసారి మీ ఫిన్నిష్ లాంగ్వేజ్లో మాట్లాడతారా? మాట్లాడతాను. మీరు ఏం చేస్తున్నారంటే ఫిన్నిష్లో ఏం చెప్తారు చెప్పండి. మితా సతేత్. మితా సతేర్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని సార్కి మీరు చెప్పారు కదా, అది ఒకసారి మీరు ఫిన్నిష్లో సార్కి చెప్పండి. మినా రకాస్తాన్ సినువా. మీరు బాగున్నారా అంటే మితా కూలు. మీరు ఫిన్నిష్లో మాట్లాడండి, నేను తెలుగులో మాట్లాడతాను. మీకు ఎన్ని సంవత్సరాల కిందట పెళ్ళైంది పాయ గారు? kuinka monta vuotta sitten menitte naimisiin? అసలేం ఒక పాయింట్ కూడా నాకేం ఎక్కట్లేదు. ఓకే, మీ వారు సొంత ఊరు ఏంటి? Mistä sun mies on kotoisin? ఇదేదో మనం ఆలీ సినిమా గుర్తుంది కదండి, అది గుర్తొస్తుంది నాకు. ఎంత చేట అట్లారు కదా, అట్లా గుర్తొస్తుంది. ఓకే, ఇంకో డైలాగ్ కూడా అడుగుదాం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? Kuinka monta lasta sulla on? మీకు ఏమైనా అర్థమవుతుందండి మేడం? ఇప్పుడు ఫిన్నిష్కి ఏది ఈజీ? ఫిన్నిష్ నేర్చుకోవడం ఈజీయా లేదంటే తెలుగు నేర్చుకోవడం ఈజీయా? మా ఫినిష్ భాషకి తెలుగు భాషకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సిమిలారిటీస్ ఉంటాయి. అదే మీరు మా ఫినిష్ భాష నేర్చుకోవాలంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. అలానే నాకు తెలుగు నేర్చుకోవడం ఈజీగా అనిపించింది. మీకు ఈజీగా అనిపించింది కాబట్టి అందుకే త్వరగా తెలుగు నేర్చుకున్నారు. సార్ నేర్చుకున్నారా ఫినిష్ని? సార్ కొంచెం నేర్చుకున్నారు. మాట్లాడతారు ఎప్పుడైనా ఫినిష్లో? ఇద్దరు మాట్లాడుకుంటారా? మరి అంత మాట్లాడము, కొన్ని పదాలు అలా. పిల్లలు కూడా ఎంతమంది? చెప్తుంటారు. పిల్లలు ఎంతమంది? పిల్లలు మాకు 4 ఉన్నారు. 4. వాళ్ళ పేర్లు చెప్తారా? మా పెద్ద పాప ఆవని, రెండో పాప హరిణి, మా బాబు గోపాల్, మా చిన్న పాప పద్మిని. సూపర్. ఎక్కడైనా మీ ఫిన్లాండ్ నేమ్స్ ఏమన్నా పెడతారేమో, ఒక పేరన్నా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అన్ని తెలుగు పేర్లే, అన్ని ఇండియన్ నేమ్సే పెట్టారు. సో ఏం చేస్తున్నారు పిల్లలు? మా పెద్ద పాప ఇప్పుడు 11th చదువుతుంది, మా రెండో పాప 10th ఉంది, మా బాబు 7th, మా చిన్న పాపకి ఇంకా 2.5 సంవత్సరాలే, ఇంకా స్కూల్లో పెట్టలేదు. వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారా? వాళ్ళకి కూడా తెలుగు వచ్చు, మాట్లాడతారు. ఫిన్నిష్ ఏమైనా మాట్లాడతారా? ఫినిష్ భాష కూడా వచ్చు వాళ్ళకి. ఫిన్నిష్ ఎక్కువ మాట్లాడతారా, తెలుగు ఎక్కువ మాట్లాడతారు? రెండింట్లో తెలుగే మాట్లాడతారు. తెలుగే ఎక్కువ మాట్లాడతారు. మీ స్వార్థం ఏం లేదు అందులో. ఎప్పుడైనా ఇద్దరిలో వార్ జరుగుంటుందా? ఇప్పుడు ఏదన్నా వార్ జరిగితే లేదు మా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి పిల్లలు, ఫినిష్ కూడా ఎక్కువ నేర్చుకోవాలని ప్రెజర్ పెట్టడం అట్లా ఏమన్నా జరిగి ఉంటుందా? పోట్లాట ఏదైనా సరదాగా జరుగుంటుందా మీకు మీ వారికి? అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు ఫినిష్ నేర్చుకోవడానికి ఆన్లైన్లో ఒక కోర్స్ ఉంది, నేను మా పిల్లలని దాంట్లో పెట్టాను. వాళ్ళు 9th క్లాస్ వరకు దాంట్లో కొంచెం ఫినిష్ నేర్చుకుంటున్నారు. వేరే మీ వారి ప్రదీప్ గారి సొంత ఊరు ఎక్కడండి? అదే ఆయన ఇక్కడే పెరిగారు హైదరాబాద్లో. వాళ్ళ మదర్ వాళ్ళది వైజాగ్, ఫాదర్ వాళ్ళది నెల్లూరు. ఓకే, ఏపీ. సో సెటిల్ అయింది మాత్రం తెలంగాణ, హైదరాబాద్. ఇక్కడే. సార్ ఇప్పుడు ఏం చేస్తుంటారు మేడం? అదే బిజినెస్ చేస్తారండి. నేను సారు కలిసి బిజినెస్లో ఉన్నాము. ఒకటి ఏమో ఐటీ బిజినెస్ ఉంది, ఇంకొకటి సూయిజ్ ట్రీట్మెంట్. సూయిజ్ ట్రీట్మెంట్ అదే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే. దానికోసం మేము స్వీడన్ నుంచి ఒక టెక్నాలజీ తెస్తాము. మా సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో అసలు అదే వాసన ఉండదు, ఇంకా చాలా అది కూడా చాలా సస్టైనబుల్గా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే దాన్ని డ్రింక్ చేయొచ్చా? ఇప్పుడు దాన్ని రీసైక్లింగ్ చేసి దాన్ని డ్రింక్ కూడా చేయొచ్చు. మా కస్టమర్ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఆ ప్రాజెక్ట్ మా ప్రాజెక్టులు ఇప్పుడు కేరళ నుంచి లడాక్ వరకు చాలా ఉన్నాయండి. కేరళ నుంచి లడాక్ వరకు. కేరళ టు కాశ్మీర్. ఎస్. సూపర్. సో మీరు వర్కింగ్ ఉమెనే, సార్కి సపోర్టింగ్గా ఉంటారు? అవునండి. ఇప్పుడు మా చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అని అదే నేను సార్ కలిసి సూయిజ్ ట్రీట్మెంట్ బిజినెస్ని డెవలప్ చేశాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఒక 20 మంది పైన ఉన్నారు. అది మాకు చాలా లక్కీ అయింది. అలా. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు మోచెర్ల. అంటే మీ ఇంటి పేరుతో పాటు పిలవాలా లేదంటే మీ ఫిన్లాండ్లో ఏదైనా సర్నేమ్ ఏమైనా ఉంటుంది? అదే మా ఫిన్లాండ్లో నా సర్నేమ్ లౌరిలా ఉండేది. ఇప్పుడు సర్నేమ్ చేంజ్ చేసుకున్నారా? చేసుకున్నాను. సినిమాలు చూస్తుంటారా? సినిమాలు చూడడానికి నాకు టైం ఏం సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు. చూసారు ఎప్పుడైనా తెలుగు సినిమాలు? తెలుగు సినిమాలు చాలా చూశాను. ఆయన చూపిస్తూ ఉంటారు, ఏమన్నా మంచి సినిమా వస్తే ఆయన ఖచ్చితంగా చూపిస్తారు. లాస్ట్ ఎప్పుడు ఏ సినిమా చూసారు? అది చాలా రోజులు అయింది. బాహుబలి అయితే చూశాను. బాహుబలి చూసారు. ఓకే. హీరోల పేర్లు ఏమన్నా తెలుసా? హీరోల పేర్లు తెలుసు, చెప్పండి. ఈ మహేష్ బాబు, ఆది విశేష్, నాగార్జున, రష్మిక మందన. ఏ హీరో అంటే బాగా ఇష్టం, ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? హీరోస్లో ఆది విశేష్ అని చెప్తాను. ఆది విశేష్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేశారు.
ఎక్కడ చేశారు? ఇక్కడ మా ఇంట్లోనే హిట్ మీ ఇంట్లో చేశారా? ఏ సినిమా? హిట్ 2. అంటే ఆ మొత్తం ఆ ఇంటిదంతా కూడా ఇక్కడ షూట్ చేశారు, అందులో ఉండే సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇంకా అదే ఆది విశేష్ మాకు చుట్టం అవుతారు. ఓహో, రిలేటివ్. రిలేటివ్స్ కూడా. అంటే మీ వారి తరపున. ఇప్పుడు హిట్ 2 తీసారంటున్నారు కదా, సో అడవిశేషు మీరు ఆల్రెడీ రిలేటివ్ అంటున్నారు. వస్తూ పోతుంటారా? సినిమా టైంలోనే వచ్చారా లేదంటే ఆయన వచ్చి పోతూ ఉంటారా? అదే ఆ సినిమా కోసమే వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. సో ఆ సినిమా చూసారా? ఆ సినిమా కూడా చూడలేదు. చూడలేదా? అదేంటి మేడం, మీ ఇంట్లో షూటింగ్ జరిగితే కనీసం మీరు వెళ్ళి సినిమా చూస్తే టైం కూడా లేదా? అంత బిజీ. ఇప్పుడు చూస్తాను, చెప్పారు కాబట్టి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ వాళ్ళైనా మీరు సినిమా చూస్తారు అయితే. సో అలాగే ఎన్ని రోజులు షూట్ చేశారు ఇక్కడ ఇంట్లో? ఇక్కడ ఒక 7 రోజులు 8 రోజులు అలా చేశారు. 7 రోజులు 8 రోజులు. ఎవరెవరు మేడం? ఓన్లీ అడివిశేషేనా లేకపోతే ఇంకెవరన్నా? అది విశేష్ ఇంకా హీరోయిన్. దీని ఏమైనా రెంట్ లాగా ఏమైనా ఇచ్చారా లేదంటే ఫ్రీగా ఇచ్చారా? రెంట్ లాగా ఇచ్చాము. రెంట్ లాగా ఇచ్చారా? ఓకే. ఏమన్నారు ఇల్లు చూసాక? డైరెక్టర్ గారికి చాలా నచ్చింది మా ఇల్లు, శైలేష్ కొలను అని. సో ఆయన ఇక్కడ షూటింగ్ చేద్దామని సెలెక్ట్ చేశారు. మరి పొలిటికల్ లీడర్స్ మేడం? కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న. ఆంధ్రాలో నాకు అంతగా తెలియదండి. తెలంగాణ ఇక్కడ తెలంగాణలో నేను చూస్తున్నాను కేసీఆర్ వల్ల ఎంత డెవలప్మెంట్ అయిందో, మా బిజినెస్ కి కూడా చాలా చాలా మంచిది. పవన్ కళ్యాణ్ విన్నారా పేరు? పవన్ కళ్యాణ్ పేరు విన్నాను. ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ తెలుగులో అదే ఇక్కడ ఈ బుక్ లో చదువుతారా? తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను. మాట్లాడడమే కాదండి, చదవడం కూడా అంట. ఒకసారి ప్లీజ్. కాలగజ్జ కంకాలమ్మ, వేగు చుక్క వెలగ మొగ్గ, మొగ్గ గాదు మొదుగ నీరు, నీరు గాదు నిమ్మల వాయ, వాయ గాదు వాయింత కూర, కూర గాదు గుమ్మిడి పండు, పండు గాదు పాపడ మీసం, మీసం గాడు మిరియాల పోతు, పోతు గాదు బొమ్మల శెట్టి, శెట్టి గాదు సామల మన్ను, మన్ను. చాలా బాగా పాడారండి, చాలా బాగా. అలాగే ఒక సినిమా సాంగ్ ఏదన్నా మీకు గుర్తుంటే కొన్ని లైన్స్. వరవీణ మృదు పాని వన గృహాలో చనరాని. వావ్, సూపర్ మేడం. నిజంగా ఇంకొంచెం బాగా పాడితే అసలు మీరు నేరుగా కచేరీకి వెళ్ళిపోవచ్చు, అంత చక్కగా ఉంది మీ వాయిస్ కూడా, చాలా బాగుంది. సో ఫుడ్ ఏది ఇష్టపడతారు? ఫుడ్ నాకు ఇక్కడే ఫుడ్ చాలా ఇష్టం. అంటే ప్రపంచంలో ఫుడ్ ఇండియాలోనే బాగుంది, మా ఫిన్లాండ్లో అంత ఫుడ్ కల్చర్ ఉండదు. అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఫిన్లాండ్లో? అక్కడ ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. అంటే ఎక్కువగా ఆలుగడ్డ తింటారు, దాంతో ఏదో కొంచెం నాన్ వెజ్ పెడతారు, ఒక సాలడ్ చేస్తారు, అట్లాంటివి ఎక్కువ తింటారు. బ్రెడ్లు అక్కడ బాగుంటాయి, రకరకాలు ఉంటాయి, అవి తింటారు. బ్రెడ్ మీద చీజ్, వెజిటబుల్ అలా పెట్టి తింటారు. ఇక్కడ నేను ఇక్కడ సాంప్రదాయం ప్రకారం తింటున్నాను. ఏమేమి తింటారు ఇష్టంగా? అదే నా ఫేవరెట్స్ ఇక్కడ ఒకటి కందా బచ్చలి, ఆవ పెట్టిన అరటికాయ, గోంగూర పచ్చడి. గోంగూర అంటేనే తెలుగు, అసలు ఎక్కడున్నా తెలుగు ఫుడ్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది గోంగూర బాగుంది. ఇంకా చుక్క కూర పులుసు అలాంటివి నాకు చాలా ఇష్టం. నాన్ వెజ్ మేము తినమండి. మీరు తిన్నారు అసలు కంప్లీట్ గా? ఎవరు నాన్ వెజ్? కంప్లీట్ గా ఏం తినాం. సో మీరు తయారు చేస్తారా ఫుడ్ ని మీరు ఓన్ గా? నేను కూడా చేస్తానండి. యాక్చువల్లీ మా ఇంట్లో వంట మనిషి ఉంది, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆవిడ చేస్తుంది, ఆవిడ లేకపోతే నేను కూడా చేస్తాను. ఏ వంటలు చేస్తారు? నేను ఎక్కువగా తెలుగు వంటలే చేస్తాను. అదే కొన్ని పేర్లు చెప్పండి. అదే పప్పులు, సాంబార్లు, కూరలు, తాలింపులు, పచ్చళ్ళు. తాలింపులు ఏ తాలింపు ఇష్టం? బెండకాయ, దొండకాయ అన్నీ ఇష్టమే, చిక్కుడుకాయ. వీలు కుదిరినప్పుడు వంట చేసి తెలుగు వంట ఒక తెలుగు అమ్మాయి తీసుకువెళ్ళి మీ వారికి ఇస్తారు ప్రేమగా. అంతేనండి. ఇంకా నేను బేకింగ్ కూడా చేస్తాను, నాకు బేకింగ్ చాలా ఇష్టం. అవి మా ఫిన్లాండ్ కేక్స్, బిస్కెట్స్, బన్నులు అలా చేస్తాను, బ్రెడ్స్. ఓకే. సో ఫైనల్గా ఇక్కడ తెలుగు అంటే బాగా మీరు అసలు ఇన్వాల్వ్ అయిపోయారు, తెలుగులో పూర్తిగా ఇదైపోయారు, అంతేనా? అంతేనండి. ఒకసారి పాస్ట్ గుర్తు చేసుకుంటే అది బాగుంది, ఇది బాగుంది? నాకు ఇది బాగుందని అనిపిస్తుంది. ఫిన్లాండ్ బాగుందా, ఇండియా బాగుందా? రెండు దేశాల్లో కొన్ని బాగుంటాయి, కొన్ని అంత బాగుండవు. స్పోర్ట్స్లో ఎవరిష్టం? స్పోర్ట్స్లో ఈ హైదరాబాద్ సన్ రైజర్స్. IPL.
ఇంకా స్పోర్ట్స్లో నాకు కబడ్డీ చాలా ఇష్టం. కబడ్డీ చాలా ఇష్టం. కబడ్డీ ఇష్టం అంతగా. ఆడతారా కబడ్డీ? ఆడతారా? అదే మా పిల్లలు అప్పుడప్పుడు ఆడమంటారు, అప్పుడు నేను ఆడతాను. అక్కడ మీ తడాకా చూపిస్తారు అయితే. పిల్లలు మీ వారు అందరు కలిసి ఆడతారు. అదే మా వారు వాళ్ళతో క్రికెట్ ఆడతారు, ఆయన అంతగా కబడ్డీ ఆడరు, నేను ఆడతాను. ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్, మీకు నచ్చిన క్రికెటర్ వాట్ ఎవరు ఇష్టం? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ, ఓకే. ఆయన ఫిన్లాండ్ కూడా వెళ్ళారు. కింగ్ కోహ్లీ ఫిన్లాండ్ వెళ్ళారా? అదే పెళ్లి అయిన తర్వాత. ఓ, అందుకని మీ దేశానికి వెళ్ళారు కాబట్టి అందుకని కోహ్లీ అంటే బాగా ఇష్టం మీకు. అక్కడ కూడా మీ స్వార్థం ఉంది. స్వార్థం ఉంది కొంచెం. వాళ్ళు ఫోటోలు, మంచి ఫోటోలు పోస్ట్ చేశారు. మా ఫిన్లాండ్ లో లాప్లాండ్ అని ఉంది, అక్కడ చాలా చాలా బాగుంది. ఇలా మంచు చాలా ఉంటుంది. శాంటాక్లాజ్, రెయిన్ డియర్స్, నార్దర్న్ లైట్స్ అవి ఉంటాయి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఓకే, మీకు ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేసింది? నాకు ఓసిఐ కార్డు వచ్చిందండి, అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్. ఓకే, మీకు ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది? ఓటు హక్కు లేదు. అక్కడ ఓటు హక్కు ఉంది? అక్కడ ఓటు హక్కు ఉంది, కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల అక్కడ కూడా ఓటు వేయడానికి అవ్వదు. పోతూ వస్తుంటారా ఫిన్లాండ్కి? సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత కరోనా వస్తే ఒక 3 సంవత్సరాలు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. మీ మదర్ ఫాదర్ వస్తుంటారా? వాళ్ళు కూడా వస్తుంటారు. అలాగే మీరు కూడా ఫ్యామిలీ వెళ్తుంటారు. సో ఇండియాకి ఫిన్లాండ్కి మధ్య రిలేషన్షిప్ మీద ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో కంట్రీస్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్ బాగుందండి. బాగుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ సెక్టర్లో చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. మా ఫిన్లాండ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంటివి ఎక్కువ చేస్తారు. సో దాంట్లో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సస్టైనబుల్ టెక్నాలజీస్లో కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సో ఓవరాల్ బాగుంది కోఆపరేషన్. తెలుగు సంస్కృతి అన్నా, తెలుగు పద్ధతులన్నా, తెలుగు వంట అన్నా, తెలుగు ఇల్లన్నా ప్రతిదీ కూడా ఒక అందులోనే ఆరోగ్యం ఉంటుంది, ఒక మంచిదనం ఉంటుంది, నిండుతనం ఉంటుంది అంటున్నారు. అది మీరు కంప్లీట్గా దాన్ని అనుభవిస్తున్నారా, ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆహారంలో నాకు ఈ సంప్రదాయం, ఈ సంస్కృతి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనం తింటే పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, పెరుగు ఉంటుంది. సో మనం న్యూట్రిషన్ లాగా చూస్తే అదే కరెక్ట్ పద్ధతి. మా ఫిన్లాండ్లో కూడా వాళ్ళు అదే కరెక్ట్ పద్ధతిని చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ సాంప్రదాయం లేదు. ఇప్పుడు కొత్తగా సైన్స్ వల్ల వాళ్ళు ఇది చెప్తున్నారు, కానీ ఇక్కడ చాలా వేల సంవత్సరాల నుంచి ఇదే సాంప్రదాయం ఉంది, ఇదే పద్ధతి ఉంది. ఈ ఆహారం చాలా ఆరోగ్యంగా తింటున్నారు. సో ఫైనల్గా తెలుగు భాష గురించి, తెలుగు వారి గురించి, ఆంధ్ర తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి, ఇండియా గురించి ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి, మా వీక్షకులకి? నాకు ఏం చెప్పాలని ఉంటే, అంటే నేను వచ్చిన తర్వాత అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు చాలా వార్మ్గా వెల్కమ్ చేశారు. అంటే నేను ఫారెన్ నుంచి వచ్చినందుకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు. నేను అదే చాలా కృతజ్ఞత ఉంది నాకు, నీ తెలుగు వాళ్ళకి అందరికీ. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అంతా నాకు చాలా ప్రేమ మీ మనుషుల వల్లే. మీ తెలుగు కాదు, మన తెలుగు వారికి. మన తెలుగు వారికి. మీరు తెలుగు వారు అయిపోయారు కదా. కరెక్ట్ అండి. నిజంగా ధన్యవాదాలు మేడం, మీతో ఇంటర్వ్యూ చేయడం. చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం, కానీ ఇలా నిజంగా ఒక తెలుగు వారితోనే నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.